హాయ్ హలో ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మి. సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి కదా, ఇంకా మళ్ళీ క్లీనింగ్స్. పండగ నెల రోజులు ఉందని కానీ హడావిడి మొదలు పెట్టేస్తాం. ఇల్లంతా డీప్ క్లీనింగ్స్ చేయాలి అని చెప్పి ఇంకా పండగ వచ్చిందంటే పండగ పనుల్లో మునిగిపోతాం. ఇంకా పండగ అయిపోయిన తర్వాత ఇంటిల్లు పాది వేసుకున్న బట్టలన్నీ ఎక్కడక్కడ మళ్ళీ ఉతుక్కొని సర్దుకోవడం, లేదంటే ఊర్లు తీసుకొచ్చిన బట్టలు సర్దుకోవడం, ఇదే పని సరిపోద్ది. చూసారా, మన లేడీస్కి పండగ ముందు క్లీనింగ్స్, పండగ అయిన తర్వాత క్లీనింగ్స్, పండగలో కూడా పనులే. మరి ఏడ్ చేస్తాం, తప్పదు కదా, మరి చేసేసుకుందాం. నేను చెప్పింది నిజమే కదా? నిజమే అయితే కనుక మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మార్నింగే 6 o'clock అయితే లెగిసాను. ఇంకా బయటకు వచ్చి గుమ్మమంతా తుడుస్తున్నాను. పండగ రోజు పిల్లలు నేను కలిసి రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు కూడా పెట్టేశాం. ఇంకా గొబ్బెమ్మలన్నీ తీసేసి ఇంకా కలర్స్తో వేసిన ముగ్గును కూడా నీట్గా తుడిచేసుకుని ఇంక మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఆవు పేడని వాటర్లో కలిపేస్తున్నాను. ఇప్పుడే కదా మాప్ పెట్టేసి ముగ్గు పెట్టేసింది, మళ్ళీ పేడ కలిపేస్తుంది. ఎక్కడికల్లా జల్లేస్తుంది ఏటో అనేసి మాత్రం అనేసుకోకండి. ఇంకా జాయిగా ఈ పేడ నీళ్ళని తీసుకొని వెళ్ళిపోదాం. గొబ్బెమ్మలు చేయడానికి ఈ ఆవు పేడని ఎక్కువ తీసుకొస్తాం. గొబ్బెమ్మలు చేయగా ఆవు పేడ ఇంకా చాలా మిగిలిపోయింది, అందుకే నేను మొక్కలకి వేసేద్దామని తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా జాగ్రత్తగా ఒక్కొక్క మొక్కకి కొంచెం కొంచెం వేసేద్దాం. ఈ మొక్కల బాధ్యత అంతా మనకేట్లేదు, అంతా కిందన అక్క ఆంటీ చూసుకుంటారు. పండగలు కదా, పండగలకి అందరూ ఊర్లు వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు, అందుకే నేను వేస్తున్నాను. లేదంటే అక్కలు కానీ లేదంటే కాలేజ్ గోయింగ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కానీ వేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు లేనప్పుడు నేను వేస్తాను అనమాట. కుండీళ్ళు వేసినా సరే భలే పోస్తాయి పువ్వులు. చామంతులు చూడండి, గుత్తులు గుత్తులుగా భలే అందంగా ఉన్నాయి. పొద్దున చాలా ప్లెజెంట్గా ఉంది మొక్కల దగ్గరికి రావడం. ఇందాక ముగ్గు వేసాం కదా, ఇందాక కనిపించలేదు, ఇదే మనం వేసిన ముగ్గు, కలవ పువ్వు. మా పిల్లలు వాళ్ళ తాతయ్య కోసం గారెలు అయితే పెట్టారు బయటన ప్లేట్తోని. ఆ ప్లేట్ అక్కడే వదిలేసారు, తీసేస్తున్నాను. కనుమ రోజు పెట్టారు. కనుమ రోజునే కాదు, ఎప్పుడు గారెలు ఉన్నా సరే, గారెలు కానీ ఏది ఉన్నా సరే బయటన ప్లేట్ పెట్టి పెడతారనమాట. కాసేపులో వాళ్ళ తాతయ్య కాకిరూపన వచ్చి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళకి నమ్మకం. ఇంకా వాళ్ళ తాతయ్య వచ్చి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మురిసిపోతారు అనమాట ఇద్దరుని. ఇంకా ప్లేట్ తీసేసి పక్షుల కోసం నూకలుని అలాగే వాటర్ పెట్టాను. ఎవ్రీడే మార్నింగ్ ఉన్న పని అనమాట అది. మా పొట్టు పాప పెడుతుంది అనమాట మార్నింగ్ ఎర్లీగా లేస్తే. ఈరోజు ఇంకా లెగలేదు, పడుకున్నారు. ఇంక అందుకే నేను పెట్టేశాను. ఆ తర్వాత నా కోసం హాట్ వాటర్ని అయితే పెట్టుకున్నాను, వేడి నీళ్ళని గోరువెచ్చగాన. ఆ వేడి నీళ్ళు ఒక గిన్నెతో పెట్టుకుంటాను. ఇంక ఇంట్లో పని చేసుకుంటూ అలా వాటర్ అంతా కూడా తాగేస్తాను. ఈ లోపు మా డయ్యమ్మ లేచి వచ్చింది, బూచమ్మలాగా కప్పేసుకుంది చేతులతోని ఫేస్ అంతా. ఇంక 2 నిమిషాలు ముద్దులాడిస్తే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. లెగ్గానే ఇక్కడికి వచ్చి చూస్తుంది. ఇక్కడ కుక్క పిల్ల కనిపిస్తుంది అనమాట. ఆ కుక్క పిల్ల కోసం అలా ఎదురు చూస్తుంది, బయటకి ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇంకా మళ్ళీ నా పనులు నేను మొదలు పెట్టాను. డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలన్నీ తీసేసి సింక్లో వేసేసుకుందాం. ఆయిల్ అంతా ఒక మూకిల్లోనైతే అలా వదిలేసాను, వేడుకుందని చెప్పి. ఇంకా ఒక దాంట్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. గిన్నెలు ఎప్పుడు కూడా నైట్ డిన్నర్ అయిపోయాక క్లీన్ చేసేసుకుంటాను. కానీ మా ఊళ్ళో ఉన్నారు కదా, ఎర్లీగా తినండి అని చెప్తేనేమో అలా లేట్ చేస్తారు, ఆకలేయట్లేదు అని చెప్పి. ఇంకా అలా 10 చేస్తారు. ఇంక అందుకనే ఉదయం చేసుకొచ్చాను, పడుకుని పోయాను.
గిన్నెలన్నీ క్లీన్ చేసడం అయిపోయింది. ఇంకా నిన్న వండిన గారెలు అయితే ఉండిపోయి మినపప్పు గారెలు. ఆ గారెలతోనైతే మార్నింగ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ లోపు అయితే మన పొట్టుపాప అయితే లేచి వచ్చింది. ఇంకా పొట్టుపాపతో కూడా ముద్దులాడేస్తున్నాను. నేను వండినవి మిగిలిపోయి అన్నాను కదా, వాటిని అయితే ఇంకా పెరుగు వాళ్ళని చేసేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా అందుకనే పెరుగుని బీట్ చేసేసి వడల్లో వేసి నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా చైత్ర అయితే పక్షులకి ఫుడ్ పెట్టానా లేదా అని చెప్పి వెళ్ళి చూసేసుకుంది. ఇంక ఇంటికాడ ఉంది అంటే కనుక ఇంక 10 సార్లు వెళ్ళైనా చూసుకుంటుంది. అటైపుకి పక్షులకి వాటర్ ఉందా లేదా, లేదంటే ఫుడ్ ఉందా లేదా అని చూసుకుంటూ వేస్తూ ఉంటుంది అనమాట. అలాగనా అంత ఇష్టం తనకి. ఇంక ఇల్లంతా తుడిచేసుకొని మాప్ అయితే పెట్టేద్దాం. అసలుకే వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నారంటే ఈ హోంవర్క్స్ చేసేటప్పుడు కింద ఈ లోపు పిల్లలైతే కొంచెం ఫ్రెష్ అయిపోయారు. ఇంకా పెరుగు వల్ల అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా, ఇంకా తాలింపు అయితే వేసేద్దాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కూడా వేసేసుకుందాం. అన్ని రకాల తాలింపు దినుసులు కూడా వేసేద్దాం. అలాగే 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసేద్దాం. ఇంకా లాస్ట్లో తాలింపులోని కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను నేను, హెల్త్కి మంచిది కాబట్టి. ఇంకా వడల్లోనైతే వేసేసుకుందాం తాలింపు. కలర్ఫుల్గా పెరుగువాడ అయితే రెడీ అయిపోయింది. ఇంక పిల్లలకైతే వేసి ఇచ్చేద్దాం. మరెందుకని ఎక్కువ గిన్నెలు ఎందుకు చేయడం అని ఆ గిన్నెతో తెచ్చుకున్నాను, వాళ్ళతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పి. ఇప్పటికిప్పుడు వడల్లోని పెరిగేస్తున్నాను, నానతాయలేవో అని అనుకున్నాను. బాగానే నానిపోయి 1/2 గంటలోని. టేస్ట్ అయితే ఎదిరిపోయింది. పొట్టుపాప అయితే బయటకు వెళ్తుంది, జడేయమంది. నేను వచ్చేలోపు డ్యాన్స్లు వేసేస్తుంది. ఇక్కడ మనకి వెనకమాల ఎంత పని ఉన్నా సరే ఇంకా జుట్టు ఓపెన్ చేసామంటే ఇంక పేరు చూడాల్సిందే. పూర్తిగా ఇప్పుడే చంద్రముఖిగా మారిన చైత్రాన్ని చూడండి. ఇంక జడ అయితే ఫాస్ట్గా వేసేద్దాం. ఇప్పుడు వరకు పండగ చేశారు, ఇంక ఇప్పటి నుంచి హోంవర్క్స్ అని, ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ చెయ్యాలి కదా. ప్రాజెక్ట్స్ అన్నిటి కోసం కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి బయటకు వెళ్తుంది. అందుకే వేరంగా జడేసామని చెప్తుంది. ఇంకా మన పొట్టుపాపను అయితే బయటకు పంపించి మళ్ళీ నా పనిలోకి నేను వచ్చాను. ఫస్ట్లో చెప్పాను కదా, పండగ వచ్చిందాక పండగ పనులు, ఇంకా పండగ అయ్యాక ఈ పనులు. ఇంకా ఊర్లెళ్ళి ఊర్ల నుంచి తీసుకొచ్చిన బట్టలు, ఇంకా మనం వేసుకున్న జ్యువెలరీస్ ఇవన్నీ సర్దుకోవడం సరిపోద్ది పండగ అయిన తర్వాత. మేమైతే ఈసారి ఏ ఊరు వెళ్ళలేదు, ఇంకెక్కడే సెలబ్రేట్ చేసేసుకున్నాం. డైలీ వేర్ బట్టలన్నీ ఎప్పుడెప్పుడు వాష్ చేస్తాను, వాషింగ్ మిషన్లోనైతే వేసేసుకున్నా. ఇంక ఈ కొత్తవి బట్టలు పండగలో వేసుకున్నవన్నీ కూడా ఒక పక్కనైతే అలా ఉంచుతాను. ఇంక ఈ టబ్లా ఉంది కదా, టబ్లోనే వేసి అయితే వదిలేస్తాను, ఒకసారి వాష్ చేసుకోవచ్చు నీట్గా అని చెప్పి. ఇంకా పిల్లల బట్టలు, నావి శారీస్ అన్నీ డివైడ్ చేసేసుకుంటున్నాను. ఇంక కలర్స్ ఏమైనా వదిలేవి ఉన్నాయేమో అవి కూడా వేరేగా పెట్టేశాను. ఈ బట్టలన్నీ వాష్ చేయడానికి ఒక టబ్లోనైతే వాటర్ పట్టేసుకొని ఇంక రెగ్యులర్గా వాడిన లిక్విడ్నే వేసేసుకున్నాను. లేదంటే ఒక్కొక్కసారి షాంపూలు కూడా వేసి వాష్ చేస్తూ ఉంటాను. ఇంకా జాయిగా ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి జాడిచేద్దాం.
జాడించానా ఇంకా కరెక్ట్గా వాటర్ అయితే అయిపోయి ట్యాంక్లోని. ఇంకా మా పొట్టుదాన్ని వెళ్ళి బ్రతిమలాడుకోవాలి, కరెక్ట్గా టైంలో పెడతాయి ఇవన్నీ. తిట్టుకొని వెళ్ళిపోతుంది వాటర్ ఏమన్నానని చెప్పి. నా చిట్టి తల్లి తిట్టుకొని మరీ వెళ్ళి ట్యాంక్లో వాటర్ అయితే వేసి వచ్చింది మోటరు. ఎందుకంటే నీ పెద్ద కూతురు నీకు కనిపించదా అసలు దేనికి, నేనే కనిపిస్తానా అనుకొని పరిగెట్టుకొని అలుక్కొని మరీ వెళ్ళిందనమాట. ఎలాగైతే నీ వేసింది, మాట వింటది మన చిట్టి తల్లి. ఇంకా మోటార్ వేసి వచ్చిన తర్వాత బట్టలన్నీ జాడిస్తాను. ఇంకా తాళ్ళు మీద ఉన్న బట్టలన్నీ తీసేసి ఇంకా ఆరేసేస్తున్నాను అనమాట ఈ బట్టలు కూడా. మొదలుపెట్టినట్టు ఈ కొత్త బట్టలన్నీ ఇప్పుడే జాడిస్తుంటే కరెక్ట్గా మొబ్బేసింది మొత్తం క్లైమేట్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఎండెక్కింది కదా బాగా అని చెప్పి మొదలుపెట్టాను. ఇంకెందుకని చెప్పి ఇంతవరకు జాడిసి ఆరేసి శారీస్ అన్నిటిని కూడా మళ్ళీ టబ్లోనే పక్కన వదిలేసాను, ఎండెక్కినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకెందుకని చెప్పి సైలెంట్గా కుర్చీని కూడా కొంచెం కడిగేసి కాలు చేతులు కడిగేసుకొని ఇంక సైలెంట్గా లోపలికైతే వచ్చేసాను. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత పండగలో వేసుకున్న జ్యువెలరీస్ అన్నీ కూడా ఆ మిషన్ మీద కొన్ని, ఈ మిషన్ మీద కొన్ని పిల్లలు నేను పెట్టి వదిలేసాము. ఇంకా అవన్నీ సర్దుతున్నాను అనమాట ఇప్పుడు. ఇంక ఇవన్నీ ఇలా కానీ సర్దిసుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా సరే నీట్గా ఉంటాయి అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా దగ్గర 10 సంవత్సరాల కిందట జ్యువెలరీ కూడా అలాగే ఉంది, ఇప్పటికీ వేసుకుంటున్నాం మేము. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకొని 3 years పైన అవుతుంది. ఇంకా బ్యాంగిల్స్ని కూడా మళ్ళీ డబ్బాలో పెట్టి ప్యాక్ చేసి పక్కన పెట్టేశాను. అవి స్టోన్ బ్యాంగిల్స్ కానివ్వండి ఏవైనా సరే ఒకరోజు గాలికైతే పక్కన వదిలేసి అలా ప్యాక్ చేసి పెట్టేస్తాను. ఇంకా జ్యువెలరీ అయినా సరే అంతే. ఇంకా జ్యువెలరీని కూడా మనకి కొనేటప్పుడు కవర్లు ఇస్తారు కదా, ఆ కవర్లోనే అలా ప్యాక్ చేసేసి ఇంకా డబ్బాలో పెట్టేసి ఇంకా దాచేస్తాను. అద్దాల బీరువాలో ఉన్న ఈ బ్యాంగిల్స్ బాక్స్ అయితే మా డయ్యూకి గిఫ్ట్గా వచ్చింది. ఈ మెటల్ బ్యాంగిల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్ బాయ్.